కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ గోదావరి కథలు కథల సంపుటం నుండి తిప్పలు కథ. రచన శ్రీ బివిఎస్ రామారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. బివిఎస్ రామారావు గారు 1932 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. మద్రాసు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు. సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యుడు. రాష్ట్ర నీటిపారుదల శాఖలో 1999 సంవత్సరంలో రిటైర్ అయ్యారు. చార్టర్డ్ ఇంజనీర్గా ఎన్సీఎల్తో సహా పలు కార్పొరేట్ కంపెనీలకు కన్సల్టెంట్గా వ్యవహరించారు. బివి రాజు గారి విద్యా సంస్థలు భీమవరంలో నిర్వహిస్తున్న ఎఫ్ఎం రేడియోకి, టీవీ అకాడమీకి సలహాదారుడు. బాపు రమణలు నిర్మించిన 15 చిత్రాల్లో పాల్గొన్న సినీ అనుభవం వీరిది. విజయ్ చంద్ర నిర్మించిన దయాసాగర్ మెగా సీరియల్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. దూరదర్శన్లో ప్రసారమైన 75కు పైగా ఎపిసోడ్లకు రచన, దర్శకత్వం, 100కు పైగా కార్పొరేట్ కంపెనీలకు టెక్నికల్ ఫిల్ములు రూపకల్పన చేశారు. 1956, 61, 70, 1982 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఇన్సెంటివ్ అవార్డులు అందుకున్నారు. 1981లో రాగి డబ్బు మొదటి కథ ఆకాశవాణిలో ప్రశంస ప్రసారం. 1983లో త్రిలోక సుందర కథకు ఆంధ్రజ్యోతి బహుమతి. 1984లో తిప్పలు కథకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానం. 1994లో ఉగాది నాడు ప్రసారమైన వసంత గీతం ఎపిసోడ్కి నంది అవార్డు. 1995లో ప్రసారమైన శారదరాత్రిలో శ్రావణ మేఘాలు ఎపిసోడ్లకు వంశీ అవార్డు. 1997లో ఎసరు అత్యసరు కథాసాగర్ సంకలనంలో ఎంపిక. 2001 సంవత్సరంలో తుంగభద్ర డాక్యుమెంటరీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంస. 2002 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ విజయవాడలో అందజేసిన స్క్రోల్ ఆఫ్ ఆనర్సు వీరు పొందిన బహుమతులు, అవార్డులు, రివార్డులు. తిప్పలు తిప్పలు తిప్పలు, ఎటు చూసినా తిప్పలు. గోదావరి పొడుగునా తిప్పలు, ఇసుక తిప్పలు. గోదావరికి వరదొస్తే చాలు ఇసుక మేటలు పేరుకుపోతాయి. ఏటేటా ఈ మేటలు ఇంతింతవి అంతంతై పర్వతాల్లా ఎదిగిపోతాయి. అందుకే ఎగువ గోదావరి చూడ్డానికి దిగుడు బావిలా ఉంటుంది. నిర్మాణాలకు ప్రశస్తమైన గండ్రు ఇసుక దొరికే తిప్పలు గట్టు పొడుగున కోకొల్లలు. ఈ తిప్పలు తవ్వి ఇసుక ఎగుమతి చేయడం ఏటి పట్టున సాగే వ్యాపారాల్లోకల్లా గొప్పది. కాంట్రాక్టర్లు పోటీ పడే పనుల్లోకెల్లా పెద్దది. అలాంటి వ్యాపారం చేస్తున్న ఓ కాంట్రాక్టరు ఇసుక తవ్వకం పని బాపతు అజమాయిషీని తన బావమరిదికి అప్పగించాడు. అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్న జులాయి వెధవని దారిలోకి తీసుకురావడం కోసం. దాంతో తన బావగారిని ఉద్ధరించడానికి ఉప్పరి బంటాలని, అదే ముఠాలని 1000 కళ్లతో అజమాయిషీ చేయడానికి ఉపక్రమించాడు. కాంట్రాక్టర్ బావమరిది గట్టువార నీడలో కూర్చుని, అతని పక్కనే బంటా మేస్త్రి వెండిపూల కొలతకర్రను చంకలో పెట్టుకుని గోతికాడ నక్కలా కూర్చున్నాడు. నుంచున్న పళంగా కొలతలను కొలిపించుకుని బట్వాడా తీసుకోవడానికి. ఆడ మగ వావి వరస లేకుండా బంటా జనాభా కిటకిటలాడుతూ కుప్పంతా కమ్మేసి ఇసుకను కసకస తవ్వేస్తూ లారీకి చకచక ఎగుమతి చేస్తోంది. మనిషి అన్నాక కాస్త కళాపోసన ఉండాలి అన్న డైలాగ్ గుర్తుకొచ్చింది కాంట్రాక్టర్ బావమరిదికి. ఆ డైలాగ్ పైకనేశాడు యథాలాపంగా, బంటా బాబతో ఆడ జనాభాలోని ఒక పడుచుపల్లకేసి దృష్టి సారిస్తూ. చిత్తం అన్నాడు బంటా మేస్త్రి వినయంగా, విషయం అర్థం కాకపోయినా. తట్టను లారీలో దెమ్మరించి ఖాళీ తట్టను నేలకేసి కొట్టి దులిపి వెదురు దండాలకు వరుసగా కట్టిన గుడ్డ ఉయ్యాలలోని పసిపిల్లలను పలకరిస్తూ కిలకిలమంటూ బంటా కోలేం చేరింది ఆ పడుచుపిల్ల. తుమ్మముద్దు లాంటి ఓ గోచిరాయుడు పళ్ళు కిలిస్తూ తట్టలాక్కుని పారకొట్టి పూటుగా నింపేసి ఆ పడుచుపిల్ల నెత్తికెక్కించాడు పరాచికాలాడుతూ. ఆ దున్నపోతుకాయి పిల్లజోడి కోపం ముంచుకొచ్చింది కంబాకి. కాకి ముక్కుకు దొండపండు అని మండిపడ్డాడు. కంబాకి కోపం వచ్చినా తాపం వచ్చినా మెదడు ముద్దుబారిపోయి మనసు అదోలా అయిపోతూ ఎటెటో పోతుంది. మరుక్షణం ఆ దొన్నపోతులోకి పరకాయ ప్రవేశం చేసింది అతని మనసు. ఇసుక చాకుతో కోసిన హల్వాలా తెగిపోతోంది. 2 పారలకే తట్ట నిండిపోయింది. ఆ పడుచుపిల్లొచ్చి తన ఎదురుగా నిలబడింది.
బరువు తట్టను ఆకాశం మీదకెత్తి విల్లులో వంగాడతను. దాన్ని అందుకోవడానికి తను విల్లులా వంగింది ఆ పిల్ల. ఛాతీ ఛాతీ రాసుకున్నాయి. ఒళ్ళంతా జలధరించింది. రివ్వును తిరిగి నెమల్లా నృత్యం చేస్తూ ఉయ్యాలలోని చంటి పిల్లల బుగ్గలు మీటుతూ లారీకేసి నడిచింది ఆ పిల్ల. ఆ మీటర్లన్నీ తన మీదే పనిచేసినట్టు నిలువున గిలిగింతలు చెలరేగాయి కంబా మనసుకి. ముసిముసి నవ్వులతో మెలికలు తిరిగిపోయాడు. కంబాగారు మంచి హుషారుగా ఉన్నారన్న సంగతి గ్రహించాడు బంటా మేస్త్రి. ఛాన్స్ చూసుకుని మొదలెట్టాడు. ఈ వారం బట్వాడలో 200 వద్దే ఇయ్యండి బాబుగారు. రేపు పున్నమి గందా ఓ ఏటపోతను కొనాలి. సత్యమ్మ తల్లికి పూజ చేసి మీ పేరు చెప్పుకుని నైవేద్యం పెట్టి ప్రసాదాలు తింటాం. అలా కానీ అన్నాడు కంబ వేట ఉద్ధృతంలో పడి. రేపు ఆదివారం కదా, పొద్దుగాలే సంత చేసుకుంటాం. ఈ అర సంధ్యాల కాడే కొలాలు కొలిసి బట్వాడ చేసేయండి బాబుగారు. అలా కానీ అందాం అనుకున్నాడు కంబ. కానీ వారం పని కొలిచి శనివారం రాత్రికే బంటాకి డబ్బులు ఇచ్చేస్తే రాత్రికి రాత్రి టోకరా కొట్టి భజానాలు ఎగవేసి ఉడాయిస్తారన్న సంగతి చటుక్కుని గుర్తుకొచ్చింది. అందుకే అలా కానీ అనబోయి నాలిక ఖర్చుకున్నాడు. గతంలో ఇలాగే మరో పిల్ల వేటలో పడి బంటాలకి శనివారం సాయంత్రమే బట్వాడే చేసి ఆ పిల్ల కోసం గుడిసెలకేసి తెల్లవార్లు చూస్తూ కూర్చున్నాడు. గుడిసెల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, కానీ ఎవరూ బయటికి రాలేదు. తెల్లారేకి చూస్తే ఖాళీ గుడిసెల్లో రెపరెపలాడుతున్న గుడ్డి దీపాలు తన్ను వెక్కిరించాయి. చూస్తుండగా తన అలా బుట్టలో వేసి ఎలా పరారైనారన్న విషయం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగానే ఉంది. ఈసారి అలాంటి పప్పులు ఉడకవులే అనుకున్నాడు. తిప్ప మీద లారీ నిండింది. కూచున్న తుండుగుడ్డను దులిపి డ్రైవర్ బానెట్ ఎత్తాడు. గోదాట్లో నీళ్లు ముంచి నిండు కడవను చంకనేసుకుని వయ్యారంగా వస్తోంది ఆ పిల్ల, క్యాలెండర్లో బొమ్మల. కడవనందుకున్నాడు డ్రైవరు. అది చూసి మండిపడింది కంబా మనసు. పడుచు పిల్లలతో పని చేయించుకోవడం లారీ డ్రైవర్లకు జన్మహక్కు అయిపోయింది. ఏకంగా లారీ ఎక్కించి సరసాలాడతారు. రోడ్ రోలర్ డ్రైవర్లు మరీను 60 మందిని ఏరుకొని రోలర్ ఎక్కించేస్తారు. చక్రాలు కంటుకున్న మట్టిని గోకడానికని, ఇంజన్లో బొగ్గును నింపడానికని. కంబా మనసు విసిగిపోయి మరుక్షణం లారీ డ్రైవర్లు దూరిపోయింది. పడుచుపిల్ల హాయిగా నవ్వుతూ గెంతులేస్తూ అడ్డుపడ్డ ఉప్పర పిల్లాళ్ల తలలు తబలా వాయిస్తూ హుషారుగా తన ముందుకొచ్చింది నిండు కడవతో. టీవీగా రేడియేటర్ మూత తీశాడు. రేడియేటర్లో బుడగలు వచ్చేస్తున్నాయి. ముఖం మీద ముఖం పెట్టి రేడియేటర్లో నీళ్లు వేసిందా పడుచు. ఆవిరి సెగలు క్షణంలో ఐస్ మీద సెగల్లా మారిపోయాయి. ఓరగా తన కేసు చూసి కవ్వించిందా పడుచు. దానికి సాయం ఆమె ముంగురులు తన చెంప మీదకి ఎగిరి గిలిగెంతలెట్టేశాయి. అమాంతం కైపెక్కి కొంగులాగి ఇద్దరు ముఖాలని చటుక్కని కప్పేశాడు. అదేడు బాబు, నా తుండుగుడ్డ లాగేసి అలా కప్పేసుకున్నారు. ఏడెక్కిపోనది కామోసు. ఇలా నీడలోకి రండి బాబు, గొడుగు తెచ్చుకోపోయారా అంటూ గుడ్డలాగేసుకున్నాడు బమ్మే బంటా మేస్త్రి. తెల్లబోయాడు కంబా. సందేళ కొలాలు కొల్చేసి బట్టవాడ చేసేద్దరు గాని మకాంకాడ కాసేపు తుంగుని రండి బాబు, పడమటి గాలికి ఏడెక్కువ. ఆ పప్పులు ఉడకవులే అని మరొకసారి అనుకుని తిరిగి బంటాన్ని సీరియస్గా కళ్లతో అజమాయిషీ చేయసాగాడు, మనసును అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తూ. పని జోరుగా సాగుతోంది. వారం రోజులుగా పట్టిన కొలాలను కొలిపించుకోవడానికి గోతులను హడావిడిగా సమమట్టం చేస్తున్నారు బంటా కూలీలు. కొలాలను ఆనుకుని తిప్పబారే వాళ్ల గుడిసెలున్నాయి. జోడాకి 6 వెదురుగడలు, 40 తాటాకులు చొప్పున వాళ్ల మకం ఇట్టే ఇంచక్కా కుదిరిపోతుంది. వలయాకారంలో గడలు పాతి వాటిని గోపురంలో పైన ముడేసి చుట్టూ ఆకులు నేస్తారు. బారెడెత్తు గుడిసెకి జానడే గుమ్మం, దూరి లోపలికెళ్ళాలి. అవి చూశాక ఒక సందేహం కలిగింది కంబాకి. ఆ గుడిసెల్లో గాలి ఎలా వెడుతుందో మేస్త్రి, ఉక్కిపోరు మనుషులు. గుడిసెలో తొంగుని తలకాడ పొల్లెట్టి ఓ ఆకు ఒత్తికిస్తే చాలు, జోరుగాలి ముఖాన్ని కొడుతుంది బాబు. కాసేపటికి ఒళ్ళంతా చల్లబడి ఐస్ అయిపోద్దండి. మీది గొప్ప అదృష్టమాయ్. ఒకప్పుడు రాముడు సీత పెళ్ళైన 14 ఏళ్లు ఏ బాధరాబందీ లేకుండా విచ్చలవిడిగా హనీమూన్ గడిపారు. ఆ పనే మీరు జీవితాంతం చేయగలుగుతున్నారు. కాకుంటే మీరా అంశాన్నో పుట్టుంటారు అన్నాడు కంబ గుంపులో పిల్లని 1000 కళ్ళెట్టి వెతుకుతూ. వంశం గురించి అడిగితే చాలు 1000 తరాల చరిత్రను చెప్పేస్తాడీ బమ్మే. ఆ మాటకొస్తే ఏ మేస్త్రిని అడిగినా ఆ చరిత్రే చెబుతాడు. అసలు ఆ చరిత్ర తెలిసిన వాడే ఉప్పరి బంటాకి మేస్త్రి అవుతాడు. నిజం బాబు, మాది రాములూరిది ఓటే వంశమండి. ఆ మాటకొస్తే రాములూరిదే మా వంశమండి. మమ్మల్ని ఉపరోళ్ళు అంటారు కానీ మాది సగర వంశం అండి. అంటే రాజవంశం అన్నమాట. సగరుడు గోరు ఒక గొప్ప చక్రవర్తి అండి. కంబా మనసులో లేదు. ఐస్ రూము లాంటి ఉప్పరి గుడిసె లేకపోయి ఏదో తిప్పలు పడుతోంది.
సగరుడు గోరు మా రాజు అన్నానా అండి, ఆరికి సొయాన ఇద్దరు పెళ్ళాలండి. పురాణం విప్పాడు బమ్మె. మధ్యలో ఆపితే వంశప్రతిష్ఠ గౌరవభంగం వస్తుందని చెప్పుకుపోతున్నాడు. అయ్, ఇద్దరు పెళ్ళాలన్నానండి, ఆరిలో ఒకరికి శివుడు కటాక్షించి 60,000 కొడుకులు పుట్టించేశాడండి. కంబ మనసు ఈ లోకంలో ఉంటేగా సెంటు రాసిన ఖద్దరు సిల్క్ చొక్కా తెల్ల పైజమా వేసుకుని గుడిసె చుట్టూ తారట్లాడుతోంది. మరి ఇంకో పెళ్ళాం ఉండాలి కదండి, దానికి సింగిల్గా ఒకే కొడుకు పుట్టాడండి. అయితేనేం బాబుగారు, 60 ఏళ్ల నాయాళ్లు చెయ్యనన్ని పాపాలు ఈడొక్కడే చేసేసేవాడు. దాంతో సగర చక్రవర్తికి మా చెడ్డ పేరు వచ్చేసిరాదండి. బోర్లించిన గరాటలా ఉందా చిన్న గుడిసె. అంతా చేసి లోపల ఎటు చూసినా 2 బారల లోపుంటుంది. తాటాకు వాసి అంతద్వారంలో సిల్క్ చొక్కా పైజమా వీలైనంత నలక్కుండా చూసుకుని పట్టపగలే లోపలికి దూరబోతున్నాడు కంబ తన పగటి కలలో. ఇంటున్నారా బాబూ అని అరిచాడు బమ్మే. కన్నంలో దూరుతున్న దొంగని పోలీస్ తట్టినట్టయిందా అరుపు. చైనార్మోయ్ అన్నాడు కంబ. బమ్మే చిన్నపుచ్చుకున్నాడు. సగర చక్రవర్తికి చెడ్డ పేరు వచ్చేదాకా చెప్పి ఊరుకోవడం మహాదారుణం అనుకున్నాడు. అందుకని బలవంతాన చెప్పుకుపోతున్నాడు. ఆ చెడ్డ పేరు తుడిచేయడం కోసం అశ్వమేధ యాగం చేశాడండి. పూజ చేసి గుర్రాన్ని నొక్కేస్తారు చూడండి, అదన్నమాటండి. అశ్వమంటే గుర్రమండి. అక్కడ సగర చక్రవర్తి అశ్వమేధ యాగం జరుగుతూ ఉండగా ఎలాగో కష్టపడి గుడిసెలోకి దూరుతూ ఉంది కంబా మనసు. గుర్రం చేత దౌడు తీయించి దాని వెనకాలే కొడుకుని లగెత్తి దాన్నట్టుకు రమ్మన్నాడండి సగర చక్రవర్తి. పూజ చేసిన గుర్రం కదండి, అంత సులగ్గా దొరుకుద్దా మరి? లగెత్తి లగెత్తి చక్కగా సముద్రం కాడికెళ్ళి సటుక్కున మాయమైపోరాదండి. ఓరి దీనమ్మా, ఇదేదో మాయ గుర్రంలో ఉందిరోయ్, మన ఊరు వెళ్ళి మన అయ్యకి చెప్పొద్దారి అని తిరిగి దౌడు తీశారండి రాజ్కుమార్లు. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగిపోతోంది కథ. పట్టపగలే రంగుల కలల్లో షికారుగా గుడిసెలోకి వెళ్ళిపోయాడు కంబ. తాటాకుల గుండా వడపోసిన సూర్యకాంతి గుడిసెలో వెన్నెల కురిపిస్తోంది. మెత్తని మట్టి మీద నున్నగా అలికిన నేల పట్టుపరుపులా ఉంది. కొత్త తాటాకులు, పచ్చి వెదుళ్ల వాసనలు మనసును మత్తెక్కిస్తున్నాయి. ఆవగా గుటకేశాడు. నిద్రలోలా విని వినపడకుండా సాగుతోంది బంట మేస్త్రి వంశచరిత్ర. గదండి, గుర్రాన్ని నొగ్గేసి చేతులు ఊపుకుంటూ కనపడ్డ కొడుకులను చూసి సీయాదవన్నాయాలారా, ఈ వంశంలో చెడబుట్టారు, గుర్రాన్ని నట్టుకొస్తేనే మీకు దానా పడేస్తాను పోండి అని పోలిమేర దాకా ఆయన్ని తరిమేశాడండి చక్రవర్తి. వింటున్నారా అడిగాడు బమ్మే. తన్మయత్వంలో ఉన్న కంబాని చూసి కథలో తన్మయత్వం చెందేశాడని అపోహపడి చెప్పుకుపోసాగాడు మిగతాది. సముద్రం కాడ మాయమైన గుర్రం ఏడపోతుంది చెప్పమా అని బుర్రెట్టి ఆలోచించి పాతాళానికి పోయి ఉండాలి. ఎస్, ఈ గడ్డంతా తవ్వేద్దారి, పనిముట్లు అట్టుకునండి ఎస్ అన్నారండి మా 60 ఏళ్ల కుల పెద్దలు. అంతే, క్షణంలో పారా గుణపాలు అట్టుకొచ్చి కొలాలు ఎట్టేశారండి పాతాళానికి దారి వేయటానికి. ఇప్పుడు ఆ పనిముట్లు ఏడవండి, అన్నీ నెల తక్కువ సరుకులే. ఆ పెట్టిన కొలాల్ని లోతు చేసుకుంటూ పోనారండి. మేస్త్రి కథలో వాళ్ళలా లోతు చేసుకుంటూ పోతున్న సమయంలో కంబా మనసు గుడిసెంతా కలయి చూసింది. గుడిసెంతా కనుల పండుగగా ఉంది. కలగా పులగంగా ఉన్న పికాసో చిత్రాన్ని చూసినట్లు ప్రతి అంశాన్ని వెతుక్కుని చూడసాగాడు. సూదంటు రాయిని బలాదూరు చేస్తున్న పెద్ద కళ్ళు కనపడ్డాయి చిలిపిగా ఒక మూల. వాటి మధ్య కాస్త దిగువగా ఇత్తడి చుట్టుకు సింగరాన్నిచ్చేలా తీర్చిదిద్దిన ముక్కు సిగ్గుతో ముక్కు షోణాలు ఎగరేస్తూ కనపడింది. దానికి మరికాస్త క్రింద ముత్యాల తడుకులను మూసి మొయ్యకుండా ఊరిస్తూ మత్తెక్కిస్తున్న పెదవులున్నాయి. గిర్రును తిరిగి మరోవైపు చూశాడు. వంకీలకు మట్టెలకు అందాన్నిచ్చిన చక్కని పాదాలు కనపడ్డాయి. దృష్టిని మరికాస్త అటు మళ్లించాడు. చీరకట్టుకు శృంగారాన్నిచ్చిన వంపులు తిరిగిన భాగం పిక్క నుండి నడుద్దాకా కనపడింది. తిరిగి ఓ చివరికి పూనిచ్చాడు చూపుని. పర్వతాన్ని కప్పిన జలపాతపు జిగుతో ఉన్న వత్తైన కేసరాలు, చెదిరిన ధారలలో ఉన్న ముంగురులు కనపడ్డాయి. దృష్టిని మరోవైపుకు మరలించాడు. కంచుపోతలా మెరుస్తున్న బోసికాళ్లు కనపడ్డాయి. ఎత్తుగా ఏదో కదలటం చూసి అటుకేసి చూశాడు. పమిటలను పొంగించిన ఛాతీ కనపడింది. దానితో పాటే ఇత్తడి నాంతాడు సాగుతోంది. దానికి బంగారు ఛాయలిచ్చిన పాలరాయి లాంటి నున్నని కంఠం కనపడింది. ఇవన్నీ ఇరుకుచోటులో తన చుట్టూ ఉన్నాయి. వీటిని విడివిడిగాను జమిలిగాను చూశాడు. వీటి మధ్య ఇమడటానికి ప్రయత్నిస్తున్నాడు కంభా. సగరపుత్రుల తవ్వకంలా అతని ప్రయత్నం జయప్రదంగా సాగుతోంది. మడిసికో గజం చొప్పున 60 ఏళ్ళ నిలువలు తవ్వేసి పాతాళానికి సొరంగం పెట్టేశారండి మా ఊళ్ళో. అంటే ఆ కాలం నుండి ఉంది మా వంశంలో ఉప్పరి విద్య. ఆ విద్య మాకు ఇవాళ కూడెడుతోంది అనుకోండి.
పడ్డ కట్టం ఉత్తినే పోద్దా అండి? గుర్రం దొరికేసినాదండి. కానీ దాన్ని కట్టేసి పక్కనే ఓ సన్నాసి కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడండి. ఈడే గుర్రాన్ని కట్టేశాడు, ఈయన చంపేసి గుర్రాన్ని అట్టుకుపోద్దారి అని ఆడి మీద చెయ్యి చేసుకున్నారండి వీళ్ళు ఎంతమందిను. ఆడు అగ్గిబుగ్గయి కళ్ళు తెరిచాడండి. క్షణంలో మా ఓళ్ళందరూ బూడిదైపోనారండి. అంటే మా వంశంలో 60 ఏళ్ల మంది పడుసు పిల్లలు క్షణంలో ముండమోశారన్నమాట అండి. కథనక్కడ ఆపాడు బమ్మే, కంబా సానుభూతి ఎలాగుందో కనిపెట్టడానికి. రంగుల కల్లోకొచ్చిన పడుచుపిల్ల బాపతో మనసు శరీరం కాస్త ఒరిగాయి. దాంతో తను ఆమె ప్రక్కనే చోటు చేసుకున్నాడు. చిన్న పుడక తీసి తాటాకును ఉత్తగించింది. చల్లని గాలి రివ్వును వీచింది. మనసుకు వెర్రెక్కింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె తనలో ఇమిడిపోయింది. అక్కడ వాళ్ళు మూకుమ్మడిగా ముండమోస్తూ ఉంటే చిరకాల వాంచి తీరినట్టు కంబ ముఖం పెట్టేసరికి చిన్నబుచ్చుకున్నాడు మేస్త్రి. పౌరుషం వచ్చింది. 60 ఏళ్ల గామాల రాజ్యమండి అప్పుడు మాది. ఇప్పుడు ఈ ఏటి పట్టున 60 గామాలు మావేనండి. మా గుడిసెల పులిమేరల్లో మా కాయకట్టాల మీద కామందులు మేడలు మిద్దులు కట్టేసుకుంటే అవి బ్రహ్మాండమైన ఊళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వాటికి మా గుడిసెలే పులిమేరలు అయిపోయినాయి అని ఇదైపోయాడు. చెదిరెడు బొట్టు రేగిన జుట్టును సవరించుకుంటూ తన ఛాతీ మీద వాలింది కంబా కలలో పడుచుపిల్ల. విరిగిన గాజులను బట్టల నుండి దులుపుతూ ఆ పిల్ల చెబుతున్న కథలను శ్రద్ధగా వింటున్నాడు కంబా. మేము చక్రవర్తులం కదండి, అందుకే అట్టడుగు వరగాలు ఇట్లో లేవు కాబట్టి మాకు కట్టాలు. ఆనాడు భగీరథుడు గోరు మా వంశాన్ని పుట్టి గంగమ్మ తల్లిని తెచ్చాడు కనుక మాకు పుట్టగొదులు ఇచ్చేయండి. కలలో పిల్ల చెబుతున్న కబుర్లు, చెవులో గూడు కట్టి మేస్త్రి చెబుతున్న కథ కలగా పులగంగా వింటున్న కంబాకి భగీరథుడంటే ఎవరు చెప్పమా అన్న సందేహం వచ్చింది. వాడే తెల్లారకుండా కోడే కూసి తనలా గుడిసెలోకి చొరబడ్డాడు వాడే అనుకున్నాడు. తరువాత శాపం సంగతి గుర్తుకొచ్చి ఊళ్ళంతా తడివేసుకుని వెతుక్కుంటున్నాడు కంబా. ఏటి బాబు అటా ఎత్తుకుంటున్నారు? ఎప్పుడికైనా చొక్కాలోకి దూరిందేంటి అంటూ చొక్కాలోకి చెయ్యెట్టి తను వెతకసాగాడు బమ్మే. దాంతో ఈ లోకంలో పడ్డాడు కంబా. చొక్కాలో లేదు, ఎటో పోయి ఉంటుంది బాబు. మీరు అడుగు కొలాల కాడకు వచ్చి కొలతలు చేసేయండి. ఈ సందాళే బట్టవాడా గందా. మళ్ళీ తన పాయింట్కి వచ్చేసాడు బమ్మే. సందాళే డబ్బు చేతికిస్తే తప్పతాగి ఒకటి పెళ్ళం మీద మరొకటి చెయ్యేసి రాత్రంతా కొట్టుకు చేస్తారు. అందుకే రేపిస్తాను ఖచ్చితంగా చెప్పేశాడు కంబా. అయ్య బాబు ఎంత మాట అన్నారు. ఎంత తాగినా అలా చెడం బాబు. అలా చేస్తే మా ఆడాళ్ళు ఊరుకోరండి. మాలో తడికిసాటి వ్యవహారం జరిగితే పంచాయతీ పెద్దలు తప్పేసి 100 జరిమాలా వేస్తారండి. ఆ పాలు కట్టాలంటే ఈ జనమే సాలదండి. ఆలోచనలో పడ్డాడు కంబా. బాబుగారు ఇంకో విషయం, అసలు బడిసి ఆడదే పుట్టకూడదండి. పుట్టినా ఉప్పుర కులంలో సత్తే పుట్టకూడదు. ఓ మూల కాపురం చక్క పెట్టుకుంటూ మరో మూల దత్తమానం రెక్కలు ముక్కలు చేసుకుని తట్టలు మోస్తారండి మా ఆడోళ్ళు. నెల నుండి ఇంకా సేపటికి పెసవెత్తుందన్న ఆడది ఆ క్షణం దాకా తట్ట మోస్తాది బాబు. అందుకే నెత్తి మీద గుడ్డ సొట్ట తీసి చూస్తే మా ఆడవాళ్ళకి ఎంటుకలు ఉండవండి. బాబుగారు పని కోసం ఒళ్ళు ఉంచుతారే కానీ సత్తే ఒళ్ళు అప్పగించరండి మా ఆడంగులు. క్షణంలో అక్కడ ఆడాళ్ళందరూ బోడిగుళ్ళు వేసుకుని కనపడ్డారు అతని మనసులో. కంగారు పడి కళ్ళు నిలుపుకు మళ్ళీ చూశాడు. గుడ్డ చుట్టల వెనుక కొప్పు సింగారాలు మామూలుగానే కనపడ్డాయి. మనసు స్థిమితపడి మా చెప్పొచ్చాడు వెధవ బడాయి వీడును, పచ్చనోటి గాలిలో ఊపితే రెక్కలు కట్టుకు వాళ్తారు, వీళ్ళ సంగతి నాకు తెలియదా అనుకుని మళ్లీ సీరియస్గా బంటాకేసి దృష్టి సారించాడు అజమాయిషీగా. మరో లారీ నిండింది. డ్రైవర్ బానెట్ ఎత్తాడు. మళ్లీ కడివెడు నీళ్లతో ఆ పడుచుపిల్ల ప్రత్యక్షమైంది. తక్షణం రంగంలోకి దూకడానికి నిశ్చయించుకున్నాడు కంబా. ఇదిగో మేస్త్రి, ఆ పిల్లని ఆ కుండ నెల పట్టరమ్మను, చిరాకేస్తోంది, ముఖం కడుక్కోవాలి అంటూ చిరాకు నటించాడు. బమ్మే ఉప్పరి భాషలో ఓ కోత కూశాడు. మరుక్షణం ఆ కడవనందుకుని అంతవరకు కోలెంలో పార కొడుతున్న దొన్నపోతూ తనకేసి నడిచొస్తోంది. అది గమనించి నిజంగా చిరాకుపడి దాన్ని తెమ్మంటే వీడెవడు తేడానికి అని మేస్త్రిని కోప్పడ్డాడు. అది ఆడి చెల్లండి, దాన్ని కట్టపడనేడండి. దాన్ని మంచి అయ్యి చేతిలో పెట్టడానికి డొక్క మార్చుకు డబ్బు వెనకేస్తాడండి. అదంటే ఆడికి వల్లమాని పానం. కుండ దింపి ఇకిలించింది దున్నపోతూ గోచి దులుపుకుంటూ. ఆ పిల్ల వాడి స్థానే కొలెంలో పార కొడుతోంది. బడితలాగున్నావు, ఆ పిల్ల చేత పార కొట్టించడానికి సిగ్గులేదు కొట్టేటంత కోప్పట్టాడు కంబా. ఈ బంట ఓలు మొత్తంలో నా సెల్లిలా పారగొట్టే మునగాడెవరో చూపెట్టండి. ఈ ఉప్పర పారే కాదు, మెట్టపార, పొట్టిపార, గుబ్బెం ఏదిచ్చినా సరే నా సెల్లిలా తిరక్కొట్టు, దడినరకు, కుడపొడుపు, సమ్మటం, ఊడ్చడం చేసి చూపెట్టమనండి. శాల్లంచి
అన్నాడు ఛాలెంజ్గా బడిత. అయినా దాని చేత పని చేయనీడండి ఈడు. దాన్నో దేవతలా చూసుకుంటాడు. ఆ మాటకొస్తే మా బంట మొత్తం దాన్నో దేవతలా చూస్తామండి. అది స్నానం చేసి తడి జుట్టు ఎరబోసుకుంటే సత్యమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, గోదావరి కాడున్న పోషమ్మ తల్లి దాన్ని పూనేస్తారండి. ఎల్లబోత పెడితే గాని దేవతలు శాంతించి పూనకం దిగదండి. దాని జుట్టు ముడవదండి. విషయం పూసగుచ్చినట్టు చెప్పాడు బమ్మె. ఎల్లబోతంటే ఏమిటి అడిగాడు కంబ అదేదో వింతగా తోచి. ఎర్రకూడు పచ్చకూడు వండి బలేయడానికి పందిపిల్లను కొని బారికతన్ని అదే గ్రామదేవతల పూజారిని పిలిపించి అతనికి ఇస్తే ఆడ పూజ చేసి దేవతను మా జోలికి రాకుండా చేస్తాడండి. అదన్నమాట అండి ఎల్లబోతంటే. ఓరి వెర్రి నాయాలారా, అలాంటి దానికి అలసిపోయే పనులు చెప్పకూడదు. మనిషి అలసిపోతేనే పూనకాలు వస్తాయి. అలాంటోళ్ళు హై క్లాస్ పనులే చెయ్యాలి. బంటాలో చంటి పిల్లలకు కాపలా ఉండడం, దాహానికి నీళ్లు అందివ్వడం, పొలాలు నేను కొలుస్తున్నప్పుడు పట్టుకోవడం లాంటి పనులు. అలా చేస్తే దాని కూలి కట్టి వంతులు వేసుకోవడానికి ఒప్పుకోరు మా వాళ్ళు. ఒక్క మేస్త్రి కూలికే పాలి కడతారు అన్నాడు ఆ పిల్ల అన్న. సరే, దాని కూలీకి రెట్టింపు నేను ఇస్తాను. నా మకాం కాడికి పంపించు. అక్కడ కాపలా ఉండి నాకు నీళ్లు ఇవ్వడం, క్యారేజీ కడగడం లాంటి పనులు కడుపులో చల్ల కదలకుండా చేస్తుంది. ఆ పిల్లను ఉద్ధరించేవాళ్లే అన్నాడు కంబ తన అసలు టెక్నిక్ ఉపయోగిస్తూ. అది మీ మకాం కాడ కూకుంటే నా పార కొట్టుకు తట్టెవరొత్తుతారు. నే ఖాళీగా కూకుండి పోనా? అప్పుడు నా కూలి చెడద్దు కదా. నీ కూలి నే కట్టుకుంటాను. లారీలన్నింటికి డోర్లు తీయడం, ఇంజన్లో నీళ్లేయడం లాంటివి నువ్వు చూసుకో. అంటే క్లీనర్ పని అన్నమాట. బొర్ర గోక్కోసాగాడు ఆ పిల్ల అన్న. ఇందులో తిరకాసు ఏమన్నా ఉన్నదేమోనని. ఎరా కొండిగా, ఇంకా ఏటి ఆలోచిస్తున్నావు? ఈ చట్టం బానే ఉంది. ఐగోరిని మహాలక్ష్మి చూసుకుంటుంది, లారీలను నువ్వు చూసుకో. ఈ చెన్నయ్య గారు ఎంతంటే పెద్ద కాంట్రాక్టర్ గోరికి అంతా సిఫార్సు చేశాడు బమ్మె. మహాలక్ష్మ ఆ పిల్ల పేరు? ఎంత చక్కని పేరు! సంబరపడిపోయాడు పేరు తెలుసుకోగానే ఆ పిల్లంటే ఇదిలో పడ్డ కంబ. అయినా ఈయనకి నా చెల్లి మీదే ఎందుకింత ఇది సందేహిస్తున్నాడు కొండయ్య. ఇదిగో ఈ పాతికే అడ్వాన్స్ తీసుకో. దాన్ని నా మకాన్ దగ్గరికి పంపించు. పని అవ్వగానే వచ్చేస్తుంది. దాని గొడవ నాకు వదిలేయి. ఆయన నోట్లు అందించి, ఇందా ఈ చీటీ తీసుకో. పక్కూరు సారా కుట్టదనికి చూపించు. నువ్వు తాగినంత సారా పోస్తాడు. ఉట్టినేలే. కొండయ్య ముఖం విప్పారింది. చీటీ పుచ్చుకుని గెంతుతూ కొలెంలోకి దూసుకుపోయాడు. మనసు తేలికపడింది కంబాకి. తన ఎరకి చేప తప్పక పడుతుందని గట్టి నమ్మకం ఎప్పుడూ ఉంది. మేస్త్రికి ఏదో అనుమానం కలిగింది. బాబుగారు, కన్నెపిల్ల మీద లంకడితే ఏళ్ల మీద తప్పేస్తారు మా పంచాయతీ పెద్దలు. అందుకే శరపడానికి చెయ్యేసినోడిని నిలువు గోతిలో పీకదాకా పూర్తి చేస్తారు మా పడుచు పిల్లలు. మీకేం మాట రాకుండా చూసుకోండి. అసలే మా లక్ష్మికి మా చెడ్డ పొగరు. పొగరుమూతంటే మనసు మరీ ఊరింది కంబాకి. కోతిలాంటి మనసు చటుక్కున మకాంకేసి ఎగిరిపోయింది. మహాలక్ష్మి సులువుగా నిలువుగొయ్యి తవ్వేస్తుంది. వంపులు తిరిగిన అవయవాల కదలికల సొంపులు తాపీగా చూస్తున్నాడతను. గొయ్యి పూర్తయింది. సరే పూడ్చేయి అంటూ తనే సరదాగా గోతులోకి దూకాడు. పొగరగా పారకొట్టి మట్టిని గోతులోకి పోస్తోంది మహాలక్ష్మి. నింపిన మట్టి మీదకి ఎగురుతూ అలా అలా పైకొచ్చేస్తున్నాడు అతను. మరుక్షణంలో పూడ్చిన గోతి మీద గోపాలకృష్ణంలా పోజెట్టి వెలిశాడు. తెల్లబోయి చిన్నబుచ్చుకుంది మహాలక్ష్మి. జాలిపడి బుజ్జగించి మకాంలోకి నడిపించుకుపోయాడు అతను ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ నవ్వు చూసి, బాబుగారు నాకు ఓ సీటీ ఇప్పించండి. పెందరాళ్లే తొంగోని పొద్దుగాలే కొలతలకు వస్తాను అంటూ లేచాడు బమ్మే. ఇవాళ బట్వాడా ఎలాగూ లేదని ఖరారు చేసుకుని పారా గుణపం భుజాన్నేసుకుని ఎదురుగా నిలబడింది కత్తిలా మహాలక్ష్మి. కంబ ముఖం చాటంతయ్యింది. పారాగట్ర ఉగ్గేసి అయ్యగారి ముఖం కాడుండి అరికి కావాల్సిన చూసుకో. అల్లా తిప్పశివర దుబ్బురు కాడుందే పాక, అదే ఈ మకం అన్నాడు బమ్మే కంబా చేతిలో చీటీ లాక్కుంటూ. అట్లాంటి పనులు నాకు చేతకావు, నేను చేయలేను. నుయ్యో గుయ్యో తీయమను, శనంలో తీసేస్తాను అంది మహాలక్ష్మి ఖచ్చితంగా. ఆ పనే చేద్దుగాని నడు అన్నాడు కంబ. ఇప్పటి నుంచే వాదన ఎందుకని, తర్వాత ఆ తిప్పలు ఎలాగూ పడొచ్చని. సరే నెగండి. పనిచేసి సొమ్ముచ్చుకుని బేగి రమ్మన్నాడు మా అన్న. కైపుగా లేచాడు కంబ. తప్పతాగిన మైకంలో తిప్ప మీద పడున్న కొండయ్యని మరికోడి లేపింది. అంతా అయోమయంగా ఉంది. మత్తుని చీల్చుకుని అతి కష్టం మీద పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతా జ్ఞాపకానికొచ్చింది. తల విదిపి తన గుడిసెకేసి నడిచాడు. మహాలక్ష్మి గుడిసెలో లేదు. ఎక్కడుందో అర్థమైంది. అంటే ఆడి మకాంకాడ ఆడితో తొంగుని కురుకుతోందన్నమాట. ఇంతవరకు మైకాన్నిచ్చిన కడుపులోని మంట బుర్రకెక్కి మా చిర్రెక్కిపోయాడు.
కొలేలు దాటి నీటంచుకు చేరాడు. తిప్ప చివర ఉన్న కంబా మకాంలో దాన్ని నరికి పోగొట్టడానికి 4 అడుగులేసేసరికి పారా గుణపం కాళ్ళకు అడ్డుపడ్డాయి. అవి మహాలక్ష్మి పనిముట్లు. పార రేకు మీద మొలసంచి ఉంది. దాంట్లోంచి తొంగి చూస్తున్న నోట్లగట్ట కనపడింది. పిచ్చెక్కి గోదావరంతా కలయి చూశాడు. దూరంగా మహాలక్ష్మి మొలలోతి నీళ్లలో జరకాలాడుతోంది. కిలకిలమంటూ సన్నని కూనిరాగాలు తరంగాల చప్పుళ్లతో పాటు లీలగా వినిపించాయి. ఉషారెక్కిపోతోంది ఈ గుడిసెట్లంచకు అని మండిపడ్డాడు. అహర్నిశలో దాని బంగారు భవిష్యత్తు కోసం తాను పడ్డ శ్రమ, కాయకష్టం, పోగేసిన డబ్బు ఎదురొచ్చి తన్ను వెక్కిరించినట్టయింది. మహాలక్ష్మి స్నానం బాపత పిల్ల అలలు అతని కాలికి సోకి ఆవిరైపోతున్నాయి. గుణపం అందుకున్నాడు తన చెల్లెల్ని పొడవటానికి. బట్వాడ కోసం పెందరాళి లేచిన బంటా జనం చుట్టూ చేరారు. ఏటైందిడికి అనుకున్నారు. సూర్యోదయం పూర్తిగా అయ్యింది. ప్రవాహాన్ని చీల్చుకుంటూ మహాలక్ష్మి అన్నకేసి నడుస్తోంది. మోకాలు నీటిలో ఆగి గుణపం ఎత్తి బిగుసుకుపోయిన అన్నకేసి చూసింది. అన్న చుట్టూ జనం కనపడ్డారు. అన్న తనకేసి తీక్షణంగా చూస్తున్నాడు. ఆగి ముడి విప్పి జుట్టు వెరబోసి దులిపింది. అయ్యో బాబోయ్, అమ్మోరు పోనింది మహాలక్ష్మికి అన్నారు చుట్టూ ఉన్న జనాభా. మహాలక్ష్మిలో అమ్మోరు కనపడలేదు. కొండయ్యకి ఓ కామపిశాచి కనపడింది. మడవ నీటిలోకొచ్చి అన్నకేసి ఆశ్చర్యంగా చూసింది మహాలక్ష్మి. అన్న అదోలో చూస్తున్నాడు తనకేసి. ఏటైపోనాది మా అన్నకి అనుకుంది హడావిడిగా కొప్పు ముడేసుకుని ఒడ్డుని చేరుతూ. కొప్పు ముడేసుకోవడం చూసిన బంటా జనాభాకి మనసు తేలికపడింది. అమ్మోరు పూనకం కాదులే అని. గట్టు చేరి పార డబ్బుల సంచి తీసుకోవడానికి వంగింది మహాలక్ష్మి. గుణపం పట్టుకున్న కొండయ్య చేతులు బిగిశాయి. గురిపెట్టడానికి గుణపం ఆకాశంలోకి ఎత్తి ఊపిరి బిగించాడు. ఓ క్షణంలో ఆ గుణపం మహాలక్ష్మి శరీరాన్ని మట్టిలోకి దిగాయిపోతోంది. ఓయ్ రండర్రా రండి, ఘోరం జరిగిపోనది. కాంట్రాక్టర్ గారు బామ్మరితో ఎవరో పీకతక పూర్తి చేసినారు. సావు బతుకుల్లో ఉన్నాడు. త్వరగా వచ్చి మట్టి తవ్వి ఆయన బయటికి తీయండి. పరిగెత్తుకొస్తున్న డ్రైవర్ల కేకలు స్పష్టంగా వినపడ్డాయి. వాటిని ఇసుక తిప్పులన్నీ మారుమ్రోగించాయి. మీరింతవరకు తిప్పలు కథ విన్నారు. రచన శ్రీ బివిఎస్ రామారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక 1984 సంవత్సరం ఆగస్టు 10వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి